హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమా గార్డెన్కి స్వాగతం. ఈరోజు కొద్దిగా కూరగాయలు హార్వెస్ట్ ఉన్నాయండి, కట్ చేసుకుందాం రండి. ఇదిగోండి కాకరకాయలు, మొన్న కట్ చేసాం కదండి, వారం అయినట్టుంది కట్ చేసి. ఇంకా ముందే చేయాలండి, ఇక నేను 4 రోజులు ఊళ్ళో లేనండి, ఊరు వెళ్ళాను, అందువల్ల కొద్దిగా లేట్ అయింది హార్వెస్ట్. వారం రోజులకి కాకరకాయలు బాగా వచ్చినాయండి మనకి. వర్షం అండి, 4 రోజుల నుంచి వర్షం తగ్గట్లేదు. బాగానే వచ్చాయండి కాకరకాయలు. ఇంకా ఉన్నాయి అక్కడ, తెల్ల కాకరకాయ ఉన్నాయి, అవి కూడా కట్ చేద్దాం. తెల్ల కాకరకాయ ఉందండి, తెల్ల కాకరకాయ కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి తెల్ల కాకరకాయ కూడా, 2 వచ్చాయి. ఇక్కడ ఒకటి ఉందండి. పొట్టుకాయలండి, అడవి కాకరకాయలు ఇవి. ఇవ్వండి, 1/2 కేజీ పైనే ఉంటాయండి, బాగానే వచ్చి. వంకాయలు ఉన్నాయండి, వంకాయలు కట్ చేసుకుందాం. ఇదిగోండి పొడ వంకాయలు, ఈ పాత మొక్కలండి, పోయిన సంవత్సరం వేసిన మొక్కలు ఇవి. వంకాయలు మాత్రం బాగా వస్తాయండి. ఇలా అయినంత పొడ వంకాయలే అండి. చూడండి ఎంత పెద్దగా పొడ వంకాయలు. ఇంకా తెల్లవి కూడా ఉన్నాయండి. ఈ వంగ చెట్లకి ఈ మిల్లీ బగ్స్ వస్తుంది కదండి, వైట్ మిల్లీ బగ్స్. ఇదిగోండి ఇలా వస్తాయి, ఏం టెన్షన్ పడవసరం లేదండి. వీటి కోసం మనం ఆకులు తీసేస్తే సరిపోద్దండి. ఆకులు వేటికి స్ప్రెడ్ అయిందో వాటి ఆకులన్నీ మనం కట్ చేసేసుకుంటే చాలా మట్టుకు కంట్రోల్ అవుద్ది.
ఇక్కడ ఒకటి కనబట్టలేదు. పొడవు వంకాయలండి, వైట్లో పొడవు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి మొక్కలు. ఇది కూడా పాత మొక్కే. నల్ల వంకాయలు ఉన్నాయి రౌండ్. రౌండ్ అండి. వేసాను సీడ్స్, ఈ నారు పోసుకున్నామన్నా, ఇంకా కొన్ని రాలేదండి, పోతాయి. రౌండ్లో ఈ తెల్ల వంకాయలు రౌండ్ అండి. కాండం చాలా గట్టిగా ఉందండి, వంగ మొక్క చాలా గట్టిగా ఉంది. ఇంకా నల్ల వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి, పొడ వంకాయలు. బాగానే వచ్చాయండి వంకాయలు. బీరకాయలు హార్వెస్ట్ చేద్దామండి. 2 బీరకాయలు వచ్చాయి. బీరకాయలు కూడా మొన్నే కట్ చేసాము. ఇదండి రాకండి. కొద్దిగా బర్బాటీస్ ఉన్నాయండి, కట్ చేసుకున్నాయి. ఇవ్వండి బర్బాటీస్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మొన్న ఒక 2 వచ్చాయి. పర్పుల్ బర్బాటీస్ అండి, పర్పుల్ కలర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది చిన్నగా టవర్లో వేసానండి, 12x12 గ్రో బ్యాగ్లో వేసాను. ఇదిగోండి మళ్ళీ కొత్తగా ఇందులో పెట్టాను. ఇప్పుడే ఎదుగుతున్నాయి మొక్కలు. దోసకాయ ఒకటి ఉందండి, దోసకాయ కట్ చేద్దాం. వారానికి ఒక దోసకాయ వస్తుందండి మనకి. కొంచెం పచ్చగానే ఉందండి, కలర్ వస్తుంది. కోసి పక్కన పెడితే తర్వాత ఆకాకరకాయలు మొన్న చెప్పాను కండి మీకు, ఇది పాదు ఫీమేల్ అని. ఇదిగోండి కాయలు 2 కాయలు నిలబడ్డాయండి. ఇదిగోండి పెందలు. ఈ మేలు రాలేదండి, అందువల్ల పెందలు వస్తున్నాయి కానీ అన్నీ మనకి పాలినేట్ అవ్వట్లేదు. మేలు ఉంటే మనకి వచ్చిన పిందల్లా పాలినేట్ అవ్వుద్ది. ఇంక ఈ కీటకాలు పాలినేట్ చేయాల్సిందే, మనం ఏం చేయలేము. 2 కాయలు ఉన్నాయి, కోస్తానండి. అడ్డి పుచ్చుకొస్తాను. బచ్చలు కూడా ఉందండి, సిలోని బచ్చలే. ఇవి కూడా మన తోటకూరలాగే అన్ని కుండీల్లో పడిపోయి వచ్చేస్తాయండి మొక్కలు. వర్షాలకి బాగా వచ్చింది కూర.
ఇంకా వేరే టబ్లో ఉంది, కట్ చేద్దామండి. ఇదిగోండి, ఇది రేగు మొక్క, అందులో పడి విత్తనం ఎంత వచ్చింది. ఇది ఇక్కడ మొన్న కట్ చేసాం కదా, అప్పుడే చూడండి ఎలా పెరిగిపోయింది. ఇవ్వండి పూత, పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. గోంగూర కట్ చేద్దామండి. మొన్న ఈ 2 టబ్బులు కట్ చేయలేదండి. ఇదిగోండి ఆకులు ఎలా తినేసినాయి చూడండి, పురుగులు ఆకు తినేస్తండి. ఇప్పుడు ఈ పురుగులు ఈ కాలం తోటకూర కూడా ఎక్కువ రానివ్వండి, మొత్తం కన్నాలు పెట్టేస్తాయి. కట్ చేసుకోవడం మంచిది. అదంతా కట్ చేసేస్తానండి, వేస్ట్ అది, మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. పక్కనే ఉంది కదా, ఇది కూడా మళ్ళీ ఇటు కూడా స్ప్రెడ్ అయిపోతాయి పురుగు. మిడతలు ఎక్కువ వస్తాయండి వర్షాలకి, పచ్చ మిడత ఉంటుంది, అవి తినేస్తాయి తోటకూర ఇవన్నీ. రెండు రోజుల్లో మళ్ళీ మనకి చక్కగా వర్షాలు బాగా పెరుగుతాయండి. ఇంకండి ఈరోజు మన హార్వెస్ట్ ఇదిగోండి, సిలోన్ బచ్చలి, కొద్దిగా తోటకూర అండి, తోటకూర కొద్దిగా వచ్చిందండి. ఇదిగోండి లీవ్స్లుగా ఆకులు తినేస్తున్నాయి పురుగులు. గోంగూర, ఇది మునగాకండి కారపొడి కోసం, పుదీనా, ఒక దోసకాయ వచ్చిందండి, కొద్దిగా దొండకాయలు, వంకాయలు బాగానే వచ్చాయండి మనకి, బీరకాయలు, బర్బాటీస్, కాకరకాయలు అండి, 2 ఆగాకరకాయలు. మన టేబుల్ నిండిపోయిందండి ఈ వారం మన హార్వెస్ట్. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉంది మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. జై హింద్.